మీకు తెలుసా, 14వ శతాబ్దంలో ఒక చిన్న పిల్లవాడిని చైనాలో బానిసత్వానికి అమ్మేశారు. ఆ బాలుడు భవిష్యత్తులో గొప్ప సముద్ర చక్రవర్తి జెంగ్ హే. అతను బలవంతుడు మాత్రమే కాదు, తెలివితేటలు, ధైర్యం మరియు అపారమైన జ్ఞానం కూడా కలిగి ఉన్నాడు. అందుకే అతను ఆస్థానంలో త్వరగా శక్తివంతుడయ్యాడు. ఒకరోజు చైనా చక్రవర్తి అతన్ని ఇలా పిలిచాడు. జెంగ్ హే, మన సామ్రాజ్యం సముద్రం అవతల గొప్పదని ప్రపంచానికి చూపించు. అతను 300 కంటే ఎక్కువ అద్భుతమైన నౌకలను నిర్మించాడు. ఆ సమయంలో అవి ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళం. ఓడల్లో వేలాది మంది యోధులు, వ్యాపారులు మరియు నావికులు. సముద్రాన్ని అన్వేషించాలనే గొప్ప కల. జెంగ్ హే నౌకలు భారతదేశం, అరేబియా మరియు ఆఫ్రికా వంటి అనేక తీరాలకు చేరుకున్నాయి. ప్రతిచోట శాంతి, వాణిజ్యం మరియు స్నేహం యొక్క సందేశం. ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. ఇంత పెద్ద నౌకలు, వాటిని ఎవరు నిర్మించారు? సమాధానం: జెంగ్ హే, సముద్ర చక్రవర్తి. ప్రపంచ పటంలో చైనా తన ముద్రను లిఖించిన క్షణం అది. ఎవరూ అతని ప్రయాణం ముగింపును చూడలేదు. కొందరు అంటారు, అతను సముద్రంలో ప్రశాంతంగా నిద్రపోయాడని. ఇతరులు అంటారు, అతను కొత్త భూములను కనుగొనడానికి మళ్లీ బయలుదేరాడు. కానీ నిజం అదే. జెంగ్ హే సముద్రాన్ని జయించినవాడు కాదు, కానీ సముద్రం అంత పెద్ద హృదయం ఉన్నవాడు.